మనం అందరం ఇష్టపడే ఒక మంచి పండ్ల మొక్క అండి, అదే అండి మన జామ మొక్క. ఈరోజు దాని రీపాటింగ్ బెస్ట్ సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది చూద్దాం పదండి. దీనికంటే ముందు మనం నర్సరీకి వెళ్ళి ఎలాంటి మొక్క తీసుకోవాలి, ఏ వెరైటీ తీసుకోవాలి అనేసి మనందరం ఆలోచిస్తూ ఉంటాం కదండి. అయితే నర్సరీకి వెళ్ళినప్పుడు మీరు సెలెక్ట్ చేయాల్సింది ఏంటంటే అది హెల్దీగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే గ్రాఫ్టెడ్ మొక్క అయి ఉండాలండి. గ్రాఫ్టెడ్ అయ్యేందుకు మేము సీడ్స్ నుంచి కూడా పెంచవచ్చు కదా అనేసి మీ అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ గ్రాఫ్టెడ్ మొక్క మనకి 6 నెలల నుంచి 1 year వరకు మనకి ఈల్డ్ వస్తుందండి. మనం ఫ్రూట్స్ తీసుకోవచ్చు. అదే సీడ్స్ నుంచి పెట్టింది అయితే మాత్రం మనకి 2 నుంచి 4 సంవత్సరాలు పడుతుందండి దాన్ని హార్వెస్ట్ చేయడానికి, దాని ఫ్రూటింగ్ తీసుకోవడానికి. ఇంకొక విషయం అండి, మీరు నర్సరీకి వెళ్ళినప్పుడు ప్లాంట్ అనేది హెల్దీగా ఉండాలని చెప్పాను కదండి. ఎందుకంటే జామ మొక్కకి నిమిటోడ్స్ అలానే మిల్లీబగ్స్ బాగా వస్తూ ఉంటాయి. ఒకవేళ నిమిటోడ్స్ ఉన్నాయి అనుకోండి, మీరు ఎంత దానికి ఏమి ఇచ్చినా కూడా అది సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం. కాబట్టి మీరు హెల్దీగా ఉన్న ప్లాంటే తీసుకోండి. ఇప్పుడు దాని పార్ట్ సైజ్ ఎలా ఉండాలి అనేది చూద్దాం. జామ మొక్క అనేది మనకు ఒక చెట్టు అండి. కాబట్టి దీనికి మినిమం మీకు 14 నుంచి ఎబోవ్ ఉండాలండి. 14 inches నుంచి పెద్దగా ఉండాలి, దానికంటే చిన్నగా ఉండకూడదు. అలా అని మీరు చిన్న మొక్క తీసుకొచ్చి పెద్ద పాట్లో పెడితే మాత్రం ప్లాంట్ అనేది చనిపోతుంది. కాబట్టి మీరు పెద్ద పాటే తీసుకోండి, సెలెక్ట్ చేసుకోండి. మీ మొక్క ఎంతైతే సైజు ఉందో దాన్ని బట్టి మీరు పాట్ సెలెక్ట్ చేసుకోండి. మీరు చిన్న మొక్క తెచ్చారనుకోండి, దాన్ని 12 inches కానివ్వండి అలాంటి పాట్లో పెట్టుకోండి. ఒక 6 months 1 year తర్వాత మళ్ళీ బిగ్ సైజ్ పాట్లోకి మార్చుకోండి. నేను మాత్రం 14 inches పాట్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు సాయిల్ మిక్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. సాయిల్ మిక్స్ చూడబోయే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు 97% సబ్స్క్రైబ్ చేయలేదండి. వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలానే లైక్ కూడా చేయండి. ఇప్పుడు సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేద్దాం. ముందుగా మనం తీసుకోవాల్సింది గార్డెన్ సాయిల్ అండి. గార్డెన్ సాయిల్ మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. అది 40% తీసుకోండి. నెక్స్ట్ దీనికి వెల్ డ్రైన్ సాయిల్ అంటే చాలా ఇష్టం కాబట్టి శాండ్ కూడా 10% తీసుకుంటున్నానండి. ఇంకోటి ఏంటంటే జామ మొక్కకి వాటర్ ఎక్కువగా ఉండాలి, అలానే బురద ఉండకూడదండి. కాకపోతే వాటర్ని హోల్డ్ చేయడానికి నేను ఇక్కడ కోకోబీట్ వచ్చేసి 10% తీసుకుంటున్నాను. వర్మీ కంపోస్ట్ కూడా నేను ఇక్కడ 40% తీసుకుంటున్నాను. జామ మొక్కకి హై న్యూట్రిషన్ అంటే చాలా అవసరం అండి. ఎందుకంటే దీనికి ఫ్రూట్స్ వస్తాయి కాబట్టి న్యూట్రిషన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. నీమ్ కేక్ పౌడర్ కూడా నేను ఇక్కడ 2 గుప్పెళ్ళు అండి, 2 అంటున్నాను, 2 గుప్పెళ్ళు తీసుకోవాలి. ఇంకొక విషయం అండి, ఇవన్నీ కాకుండా మన ఇంట్లోనే దొరికేవి కొన్ని వస్తువులు చెప్తానండి. ఒకవేళ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కలుపుకోండి, మ్యాక్సిమం ఉంటాయి ప్రతి ఇంట్లో. నెక్స్ట్ వచ్చేసి పసుపు అండి, ఇంకొకటి నల్ల మిరియాలు, అలానే సున్నము, ఇంకొకటి వచ్చేసి దాల్చిని పౌడర్ అండి. మన జామ మొక్కని బతికిచ్చిందే దాల్చిని పౌడర్ కాబట్టి అది కూడా కలుపుతున్నాను. ఇవన్నీ కలిపాక మనము పాత సాయిల్ ఎలా రీఛార్జ్ చేయాలి అనేసి మనం వీడియో చేసాం కదండి, దాని సాయిల్ కూడా నేను ఒక పాట్ తీసుకుంటున్నాను. ఆల్రెడీ నేను వర్మీ కంపోస్ట్ అయిపోయిందండి నా దగ్గర, అందుకనేసి ఆ సాయిల్ కూడా కొంచెం కలుపుకుంటున్నాను. అది మీ దగ్గర ఉంటే కలపండి, లేదంటే ఇప్పుడు నేను చెప్పినవి మాత్రమే కలిపేసుకోండి. బెస్ట్ సాయిల్ మిక్స్ అండి. మీకు జామ మొక్క పెరగడానికి ఇంతకంటే మంచి సాయిల్ మిక్స్ అసలు మీకు ఉండదు. మీరు ఒక్కసారి ట్రై చేయండి. మీ ఇంట్లో ఎలాంటి వెరైటీ జామ మొక్క ఉందో ఒక్కసారి కామెంట్ చేసి చెప్పండి. సాయిల్ అనేది మంచిగా కలుపుకున్నాం కదండి, ఇప్పుడు పాట్ ఎట్లా ఫిల్ చేయాలి అనేది చూద్దాము. పాట్కి డ్రైనేజ్ హోల్స్ ఎక్కువగా ఉండాలి. వాటర్ అనేది మనం వేయగానే కిందికి వెళ్ళిపోవాలండి, ఎక్కడ మనకి వాటర్ ఆగకూడదు. అలా ఆగిందనుకోండి మనకి ఏ ప్లాంట్ అయినా కానివ్వండి పాడైపోతుంది. ఎయిర్కి రూట్ రాడ్ వచ్చేసి అన్నీ పాడైపోతాయి. కాబట్టి మనకి డ్రైనేజ్ హోల్ అనేది ప్రాపర్గా ఉండాలి. ఫస్ట్ మనం ఆ హోల్స్ పైన చిన్న చిన్న రాళ్ళు కానివ్వండి, పెంకులు కానివ్వండి వేయండి. ఆ తర్వాత ఒక లేయర్ బొగ్గులు వేయాలండి. బొగ్గులు వేయడం వల్ల ఏంటంటే మనకి రూట్కి ఆక్సిజన్ అనేది అందుతుంది, అంటే ఎయిర్ అనేది పైకి వస్తుంది. ఆ తర్వాత మనము డ్రై లీవ్స్ అండి, డ్రై లీవ్స్ ఒక లేయర్ వేయండి. దానిపైనుంచి కోకోబీట్ వేయండి. కోకోబీట్ వేసాక వెంటనే మీరు ఏదైతే కలుపుకున్నారో సాయిల్, ఆ సాయిల్ దాంట్లో ఫిల్ చేసుకోండి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, జనరల్గా అందరు ఏం చేస్తారంటే జామ మొక్కను కానివ్వండి కొన్ని ప్లాంట్స్ని కంప్లీట్గా కిందికి అని మనం రీపాట్ చేస్తారు. అసలు అలా చేయొద్దండి. జామ మొక్కకి పైనుంచి మనకి రూట్స్ ఏమీ రావు, కింది నుంచే స్ప్రెడ్ అవుతాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే జామ మొక్క కొంచెం పైకి ఉండేటట్టుగానే మనము రీపాట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైతే పాట్ ఫిల్ చేస్తున్నారో 2 నుంచి 3 ఇంచులు గ్యాప్ ఉంచండి పైకి. అప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఫర్దర్గా మనం ఏమైనా ఫెర్టిలైజర్స్ ఇచ్చినా లేకపోతే ఏమైనా ఎరువులు ఇచ్చినా కూడా మనం ఈజీగా ఇవ్వచ్చు. ప్లాంట్ పెట్టాక వాటర్ చేయాలి. వాటర్ కూడా మీకు
డ్రైన్ అవుట్ అయిపోవాలండి, అంతవరకు వాటర్ చేస్తూనే ఉండాలి. ఇంకొక విషయం అండి, ఇక్కడ మీరు జామ మొక్క రీపాట్ చేసేటప్పుడు దానికి కొన్ని కాయలు కూడా వస్తాయి మనము నర్సరీ నుంచి తెచ్చాక, అవన్నీ కట్ చేయండి. అలానే కిందికి ఏవైతే లీవ్స్ ఉంటాయో అవి కూడా తీసేయండి. లీవ్స్ కిందికి మట్టిలో ఆనాయి అనుకోండి, అవి ఫంగస్ వచ్చేసి ప్లాంట్ పాడయ్యే అవకాశం ఉంటుంది. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకొని మీరు రిపోర్ట్ చేయండి. అప్పుడు మీ ప్లాంట్ అనేది చాలా హెల్దీగా గ్రో అవుతుంది. జామ మొక్కకి ఈ పని ఖచ్చితంగా చేయాలండి. దీనివల్ల మనకి ఏంటంటే మొక్క అనేది చాలా హెల్దీగా గ్రో అవుతుంది. అలానే మనకి ఫర్దర్గా ఈల్డ్ కూడా బాగా వస్తుందండి. అదే అండి ప్రూనింగ్ సీజన్ వైజ్గా మీరు ప్రూన్ చేయాల్సిందే. ఇంకొక విషయం అండి, ముందుగా మనము పెట్టాక మొక్క మనకి ఫ్లవరింగ్ వస్తుంది, ఫ్రూట్ కూడా వస్తుందండి. అప్పుడు మనం ఆ ఫ్రూట్ ఫస్ట్ టైంది తీసేయాలి, సెకండ్ టైం ఈల్డ్ మాత్రమే మనం తీసుకోవాలండి. ఇంకోటి ఏంటంటే దీని వాటర్ విషయానికి వస్తే, దీనికి వాటర్ అనేది కంటిన్యూగా ఉండాలండి, వాటర్ డైలీ చేయాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తూ మీరు రిపోర్ట్ చేశారనుకోండి, మీ ప్లాంట్ అనేది చాలా హెల్దీగా గ్రో అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు మరొక మంచి వీడియోతో కలుస్తానండి. బాయ్.